హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబో సీరియల్లో అసలు మీనా దీపం వెలిగించడానికి 3 ఒత్తులు పెడితే 2 ఒత్తులు ఎందుకున్నాయి, అసలు ఎవరు తీసేశారు ఇంకో ఒత్తు? అలానే మీనా బాలు వాళ్ళు వెళ్ళి ప్రభావతి దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటారా? అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్లోకి వెళ్ళిపోతాం. బాలు అయితే ప్రభావతి మీనాని దీపం వెలిగించలేదనే కోపంతో అయితే వెళ్ళిపోతా అంటుంటాడు. టైంలో మీనా కూడా మీరు ఆగండి అని అంటూ ఉంటుంది. ఆగండి, ఆవేశపడకండి, ఆ దీపపు కుండలు నూనె పోసిందే నేను, వేసిందే నేను, ఇంకేంటండి? అప్పుడే పక్కన ఉన్న కామాక్షికి డౌట్ వచ్చి, అవును మీనా, నువ్వు 3 ఒత్తులు వేసావు కదా, 3 మీ అత్త మింగిందా అంటూ ఉంటే, అప్పుడే పక్కన ఉన్న ప్రభావతి కూడా అవును, ఆ ఆకలేసి ఆ ఒత్తు మింగేశాను, ఇప్పుడు ఏంటంట, మీకు ఎందుకు అంత రచ్చ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదే టైంలో పక్కనే ఉన్న బాలు కూడా ఇప్పుడు దీపం అయితే మీనాతో నువ్వు అంటించలేదు కదా, రిబ్బన్ అయితే ఇప్పుడు నువ్వు మీనాతో ఓపెన్ చేయించాలంటూ ఉంటాడు బాలు. నువ్వు కానీ రిబ్బన్ ఓపెన్ చేయించకపోతే నేనైతే నీ డ్యాన్స్ స్కూల్కి ఎవరు రాకుండా బయట కార్ అడ్డం పెడతాను. అక్కడ ఉన్న మీనైతే ఇలా అంటుంటుంది, ఏంటి ఆపేయండి ఇవన్నీ ఎందుకు, నేను ఏమైనా గొప్ప అంటుంటే అప్పుడే బాలు అయితే, ఇల్లు తాకట్టు పెట్టిన ఈ ప్రభావతి గొప్ప, లక్షలు మింగిన ఈ గుడి ముందు అడుకునేవాడు గొప్ప, పార్లర్ తాకట్టు పెట్టిన ఈ పార్లర్లమ్మ గొప్ప, లేచిపోయిన వీడియో గొప్ప, ఎవరు గొప్ప, అందరికి అన్ని మైనస్లే ఉన్నాయి, ఈడు చెప్పి నిజమే అని సత్యం అంటూ ఉంటాడు. మీనా చేత్తో కళ్యాణమాలలు ఇస్తే ఆ జంట చక్కగా కాపురం చేస్తారని గుడిలో పూజారి చెప్పారని సత్యం అంటూ ఉంటాడు. అమ్మవారికి కూడా మీనా ఇచ్చిన పూలదండే ముందుగా వేస్తారు. సో కాబట్టి మీనా చేతుల్లోనే రిబ్బన్ కటింగ్ చేస్తాం అని అంటూ ఉంటే ఒక్కసారిగా ప్రభావతి అయితే కోపంతో నేను ఒప్పుకోను అని అంటూ ఉంటే అంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. మీనా అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, వీళ్ళందరూ గొడవ ఏంటో కానీ నాకైతే ఆకలేస్తూ ఉంది, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అయితే మీనా అనుకుంటూ ఉంటుంది.